శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 19 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉదయం 11:23 వరకు ఉంది. ఆ తర్వాత అమావాస్య తిథి వచ్చింది. రేవతి నక్షత్రం రాత్రి 11:53 వరకు ఉంది. బుధవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళితే ఏదో ఒక విధంగా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆవాలు కొద్దిగా నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా ఉత్పాత యోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో పెసలు కొద్దిగా మూట కట్టి ఆ పెసల మూట దగ్గరుంచుకొని వెళ్ళండి. మళ్ళీ మీ పని పూర్తయ్యాక ఎవరూ తొక్కని చోట ఆ మూట వేయండి. ఇలా చేస్తే ఉత్పాత యోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి రేవతి నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి బుధుడు మేషరాశిలో ఉన్నాడు, కుజుడి ఇంట్లో ఉన్నాడు, అంటే శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేయొచ్చు. రేవతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది. క్షురకర్మ, తైలాభ్యంగనం చేసుకోవచ్చు. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడానికి, హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకొని ఇలా అభ్యంగన స్నానం చేయటం ద్వారా మీకున్న దరిద్రాన్ని పోగొట్టుకోవటానికి రేవతి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రేవతి నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి రేవతి నక్షత్రం అనుకూలిస్తుంది. మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని వినియోగించుకోవటానికి రేవతి నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ రావాల్సిన ప్రాపర్టీ మీరు పొందటానికి చేసే ప్రయత్నాలకు రేవతి నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటే ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశిఫలం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకోని విధంగా ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్నటువంటి వృత్తిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగిపోవటం వల్ల మానసికంగా ప్రశాంతత పొందుతూ ఉంటారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఈరోజు మిథున రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చేస్తున్న పనులు కష్టపడి పూర్తి చేస్తారు. ఆవేదనతో కూడిన ఆనందం లభించే సూచనలు ఉన్నాయి. ముందు ఆవేదన వచ్చి ఆ తర్వాత ఆనందం వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రయత్నించినటువంటి ప్రతి పని కూడా అంతిమంగా ఖచ్చితంగా విజయాన్ని కలిగింపజేస్తుంది. ధనలాభం కలుగుతుంది. కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్య వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఈరోజు జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వేళకు ఆహారాన్ని స్వీకరించాలి. కొంత విశ్రాంతి అవసరం. పనుల్లో మాత్రం విజయసిద్ధి ఏర్పడుతుంది. చికాకులు అధిగమించినట్లయితే ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి.
కన్యా రాశి వాళ్ళకి ఈరోజు నరదృష్టి పెరిగే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. కనుదృష్టి ఎక్కువగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ముఖ్యమైన పని మీద వెళ్ళండి. కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో వ్యక్తులతో ప్రేమపూర్వకంగా జాగ్రత్తగా నెమ్మదిగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యార్థులకి విద్యాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే విద్యారంగంలో ఆటంకాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షల పరంగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. తులసి ఆకులు నములుతూ విద్యారంగంలో ముందడుగు వేసినట్లయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెంపొందింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. వృత్తిపరంగా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తిలో ఉన్నత స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు వ్యవహారాల్లో విజయ సిద్ధి లభిస్తుంది. శత్రుబాధలు తొలగిపోతాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. చేస్తున్న వృత్తిపరంగా కూడా మకర రాశి వాళ్ళకి మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. ప్రతి పనిలో సుఖము శాంతి లభిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి యోగం కనిపిస్తోంది. వస్తువులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు జీవితంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలించడం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మానసికంగా ఉల్లాసము ఉత్సాహము లభిస్తాయి. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి గం గజాననాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. గం గజాననాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళ్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపార వ్యవహారాలకు అనుకూలం. ముఖ్యమైన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. జ్యోతిష గణిత విద్యలు నేర్చుకోవటానికి బుధహోర విశేషంగా సహకరిస్తుంది. బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి బుధహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.